జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన సీఎం అయిన నుంచి 5 సంవత్సరాలలో ఇచ్చిన మాట, అది జగనన్న మాట మీ అందరికీ తెలిసి ఉంది. మీకు మంచి జరిగి ఉంటేనే తోడుగా నిలబడండి అనే మాటను చూస్తే ప్రజలందరికీ ఆ రోజే వండర్ అయ్యింది. ఈయన చెప్పినటువంటి మాట పైన నిలబడిన వ్యక్తిగా మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు, ఫలానా మంచి చేశామని చెప్పుకొనడానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళు ఏకమవుతున్నారు. ఫలాని మేము మంచి చేశామని చెప్పుకోలేని వ్యక్తులు ఒకరు ఇద్దరు కాదు, కూటమిలా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఈవీఎంల ద్వారా తీర్చుకోగలిగారు. ప్రజలు ఎవరు వీరికి పోటీ ఇవ్వలేదు. ఈ కూటమి వ్యక్తులంతా ఏకమవుతున్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మీ బిడ్డకు తోడుగా నిలబడండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కూటమి ప్రజలంతా ఓట్లేసి గెలిపిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఈవీఎంలను మేనేజ్ చేసి గెలవగలిగి ఆ కుర్చీని లాక్కొని వాళ్ళు కూర్చున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడించలేదని నేను మనవి చేసుకుంటున్నాను. ఒక్క ఓటు లేని వారు కూడా ఏకమై అన్ని పార్టీలతో ఏకమై జగన్మోహన్ రెడ్డి ఓడించడము చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలు ఎవరు ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయలేదు, కానీ ఈవీఎంలను మేనేజ్ చేసి వీళ్ళ దరిద్ర పాలన రాక్షసుల కాడికి హీనంగా పాలిస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్ను వీళ్ళ శర నుంచి ఎప్పుడు తప్పించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆలోచనలో పడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడండి, ప్రజలారా మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి, మీ బిడ్డకు సహాయంగా మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. ఎంత మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఈవీఎంల వలనే మేనేజ్ చేయగలిగి ఈ కూటమి దరిద్ర పాలన ఈరోజు ఏపీ ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఎప్పుడు బుద్ధి చెప్పే రోజులు వస్తాయో అని ఎదురు చూస్తూ ఉన్నారు.